తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి మెట్లు మార్గాన నడుచుకుని వెళుతూ ఉంటారు. కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ప్రతి మెట్టుకు ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు. వారు మెట్లు మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళే ప్రతి భక్తుని గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మెట్లు పైన ఎందుకు ఉన్నారు అంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో సాధారణ మనుషులు పోటీ పడలేక చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసి బాధపడిన వెంకటేశ్వర స్వామి తనను చూడటానికి వచ్చే వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టాడు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూతకు మాత్రమే నన్ను దర్శించుకునే అవకాశం లభిస్తుందని వెంకటేశ్వర స్వామి ఒక షరతు విధించాడు. ఈ కారణంగానే వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే స్వామి నామాన్ని జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుని జాగ్రత్తగా కాపాడుకుంటూ స్వామివారి దర్శనం అయ్యేంత వరకు ఆ భక్తుడితోనే ఉండి ఆ భక్తుడు ఎటువంటి ఆటంకము రాకుండా చూసుకొని అతను కొండ దిగాక అతనికి అంతా మంచి జరగాలని ఆశీర్వదించి పంపిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.